శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం. రాజేశ్వరి స్వరలహరి ఛానల్కి అందరికీ స్వాగతం, సుస్వాగతం. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. సభ్యులందరికీ శుభోదయం. నా పేరు వి రాజేశ్వరి. నేను కటక్లో ఉంటున్నాను. నా ఛానల్ పేరు రాజేశ్వరి స్వరలహరి. ఇందులో నేను పాటలు పెడుతూ ఉంటాను. కొత్తగా ఈ మధ్యన పురాణాలు కూడా పెట్టడం మొదలుపెట్టాను. అయితే ఇప్పుడు నేను పెడుతున్న పురాణం భాగవతం. తప్పకుండా మీ అందరికీ అది నచ్చుతుందని అనుకుని అది మొదలుపెట్టాను. మా గ్రూప్ పేరు గాంతరంగిణి. మేము 16 మంది ఉన్నాము. మా గురువుగారి పేరు కుసుమ గారు. వాళ్ళకి మేమందరం 16 మంది కాబట్టి అందరూ కూడా అందరి పాటలు మీరు వినాలి. ఛానల్ నాదే అయినా అన్ని పాటలు నావే పెడితే మీకు బాగుంటుంది కదా. కనీసం మధ్య మధ్య చిన్న చిన్న మార్పులు ఉంటే బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో మా పిల్లలందరి చేత మేము పాడిస్తున్నాము. 16 మంది కూడా పాటలు పాడతారు. రోజుకొకటి లెక్క. మీరు ఒక్కళ్ళ పాట వినేసి ఆగిపోవడం కాదు. ప్రతిరోజు ఈరోజు నుంచి ప్రతిరోజు ఒకే టైంలో నేను పాట వదులుతాను కాబట్టి మీరందరూ తప్పకుండా ఆ పాటని వినాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వినడమే కాదండి, మీరు విన్న తర్వాత ఒకవేళ కానీ మీకు పాట నచ్చినట్టయితే, నచ్చకపోతే నేనేం చెప్పలేను మీకు. ఒకవేళ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారని, లైక్ చేస్తారని నేను వచ్చి అనుకుంటున్నాను. తప్పకుండా మీరు లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి. ఒకవేళ అవకాశం ఉంటే కామెంట్ కూడా పెట్టండి. ఏమిటి కామెంట్ పెట్టాలని మీరు ఆలోచించక్కర్లేదు. ఒట్టి శ్రీమాత్రే నమః అని, సాయిరామ్ అని కానీ మీకు నచ్చిన దేవుడి పేరు ఏదైనా మీరు పెట్టచ్చు. అలా మీరు పెడితే మీరు విన్నారు అని నాకు తెలుస్తుంది. ఆ ఉద్దేశంతో మీ కామెంట్ పెట్టమని చెప్తున్నాను. అయితే మీ ఒక్కొక్క లైక్ కూడా నా ఛానల్కి ముందు ముందు అభివృద్ధిలోకి రావడానికి అవకాశం ఉంటుంది. అందుకోసమని మీరు తప్పకుండా ఈ నా మాటల్ని శ్రద్ధగా విని ఆచరిస్తారనే అనుకుంటున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరికి నా మనవి, మేము పెట్టిన పాటలందరూ మీరు వినాలి. విన్న తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోవాలి, లైక్లు కామెంట్లు పెట్టాలి. ఇలా చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మీ శ్రేయోభిలాషి రాజేశ్వరి ఆంటీ. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. నేను పసుమతి రాధారాణి కటక్ నుంచి మాట్లాడుతున్నాను, ఒరిస్సా. మా బృందం పేరు గాంతరంగిణి బృందం. మేమందరం రోజుకొక పాట చేక పాడి ఇందులో పెడుతున్నాం. మీరందరూ విని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాం. శ్రీమాత్రే నమః. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. విన్నావయ్యా ఓ రామయ్య, కాణిపాకం చూడాలయ్య క్షేత్రం, కడుకమనీయం చరితం అహరమణీయం, కాణిపాకం కూర్చును మోదం, చూస్తే చాలు కోరిక తీరు, అగణితముల తన ఘన మహిమ. విన్నావయ్యా ఓ రామయ్య, కాణిపాకం చూడాలయ్యా. మూగ చెవిటి గుడ్డివారు వికలాంగులు, కాణిపాక క్షేత్రానికి తొలి భక్తులు. మూగ చెవిటి గుడ్డివారు వికలాంగులు, కాణిపాక క్షేత్రానికి తొలి భక్తులు. భావిత్రము శుభవేళ చిత్రమొకటి జరిగే, దివ్య ప్రభతో వినాయకుడు బావిలోన వెలసే. దైవలీల అసమానము, భక్తులకు శుభయోగము. ఇలా చేరి విలసిల్లే గణనాథు వినాయక, వినావయ్యా ఓ రామయ్య, కాణిపాకం చూడాలయ్యా. నది స్నాన మహత్యము భక్తుడు పాడే, కోల్పోయిన బాహువులు తిరిగి పొందే. నది స్నాన మహత్యము భక్తుడు పాడే, కోల్పోయిన బాహువులు తిరిగి పొందే. ఆ నదియే నేడు మన బాహుదా నది,
కాణిపాక క్షేత్ర కీర్తి పెంచుచున్నది. గ్రహ పీడలు తొలిగేనయా, శుభయోగం కలిగేనయా. ఇదే నాడు బాహుదాము శ్రీకాణిపాకమయా. వినావయ్యా ఓ రామయ్య, కాణిపాకం చూడాలయ్యా. కైలాసం వీడి ఇలను చేరేనయా, ఇల క్షేమం విఘ్నరాజు కోరేనయా. కైలాసం వీడి ఇలను చేరేనయా, ఇల క్షేమం విఘ్నరాజు కోరేనయా. వరసిద్ధి వినాయకుని కీర్తియే మధురం, శ్రీకాణిపాకమే భూతల కైలాసం. స్మరిస్తే క్షణములో వ్యతలు బాపు దైవమయా. శ్రీకాణిపాకము కూచుముక్తి మోక్షము. వినావయ్యా ఓ రామయ్య, కాణిపాకం చూడాలయా. క్షేత్రం కడుకమనీయం, చరితం అహరమణీయం. కాణిపాకం కూర్చును మోదం, చూస్తే చాలు కోరిక తీరు. అగణితముల తనగన మహిమ. వినావయ్యా ఓ రామయ్య, కాణిపాకం చూడాలయ్యా. ధన్యవాదాలు. ప్లీజ్ అందరూ వీడియో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.